ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ యూజ్డ్ ఫర్ ఆల్ సైన్స్. 1 John chapter 1 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన సమయంలోను ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రునిగా చేయును అని యోహాను భక్తుడు తన జనాంగముతోను తన యొక్క ప్రజలందరితోనూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడని అక్కడ ఉన్న వారందరికీ. అయితే ఈ దినవాగ్దానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో కూడా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క రక్తం ద్వారా మాత్రమే పాపముల నుండి మనకు రక్షణ దొరుకుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మనలను శుద్ధీకరిస్తుంది. మన యొక్క హృదయాంతరంలో ఉన్నటువంటి ఆయా పాపములన్నిటినీ దేవుని యొక్క రక్తములో కడుగబడుతుంది. దేవుని యొక్క రక్తము మనలను నరకములో నుండి మనల్ని తప్పిస్తుంది. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్నాడండి. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ప్రతి ఒక్కరి ఎడల తన జాలి, దయ, కరుణ ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని దేవుడు తప్పకుండా వారి యొక్క పాపముల నుండి, దోషముల నుండి, ఆ యొక్క కీడులో నుంచి దేవుడు తన రక్తం ద్వారా వారిని కడిగి పవిత్రునిగా చేసి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో దేవుడు వారితో నింపుతాడండి. చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడు. మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో దేవుడు త్యాగం చేసి ఉన్నాడండి. పాప క్షమాపణ అనేది కేవలం దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుందండి. దేవుని పాదాల చింతపడి ఎవరైతే మోకరిల్లి దేవునికి హృదయాంతరంతోనూ ఆయనకు ప్రార్థిస్తారో ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదమును వారు పొందుకుంటారు. దావీదు కూడా పాపంలో పడి ఉండు ఆయా పరిస్థితుల్లో దావీదు ఎంతగానో కృంగిపోయాడు. పాపముల నుండి విడుదల పొందుకోవడానికి దేవుని యొక్క రక్తం ద్వారా దావీదు కడగబడి ఉన్నాడు. అదే రీతిగా వ్యభిచారి అయిన అటువంటి ఒక స్త్రీ దేవుడిని వెంబడిస్తూ తన యొక్క పాపములు, తన యొక్క క్షమాపణ దేవుని ఎడల దొరుకుతుందని, యొక్క క్షమాగుణము దేవునిని అడగాలని దేవుని యొక్క పాదాలను కన్నీటితో తడిపి ఎంతగానో దేవుని ఎడల ఏడ్చిండునండి. అందుకని ఎటువంటి పాపికైనా సరే దేవుని యొద్ద మాత్రమే రక్షణ దొరుకుతుంది. దేవుని రక్తం ద్వారా ప్రతి ఒక్కరు పవిత్రపరచబడతారని దేవుడే తెలియజేస్తున్నాడు. కనుక ఈ లోకంలో మనమంతా జీవిస్తున్నాం. అనేక పాపాల్లో పడిపోతున్నారు. లోకం అనే వేషధారుల వలె అహంకారులు, గర్విష్ఠులు వారికి ఉన్నదాన్ని చూసుకొని గర్వించడం వంటివి చేస్తూ ఉన్నారు. పాపంలో పడి అపవాది వారిని ఇంకా ఆ పాపంలోని అణుకుదొరుకుతుంది. దేవుడు వారిని రక్షణలోనికి తీసుకురావాలని దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంతో జాలి గుణముతోను, దయతోను, కరుణతోను ప్రతి ఒక్కరి ఎడలా చూపిస్తూ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటూ అందరినీ రక్షిస్తున్నారండి. కనుక మన దేవుడు నిజమైన దేవుడు. కనుక మనకు ఆయనలో మాత్రమే రక్షణ ఉంటుందని మనం తెలుసుకొని దేవుని మీద విశ్వాసం పొందుకున్న వారముగా నీవు నేను మనమందరం ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన, నీ యొక్క రక్తంలో పరిశుద్ధత ఉన్నది దేవా. నీ రక్తం ద్వారా మా పాపంలో ఉన్న వారందరినీ కడగండి ప్రభువా, వారిని శుద్ధీకరించండి ప్రభువా. కేవలము నీ రక్తం ద్వారానే వారు పవిత్రపరచబడతారు. నీ రక్షణలోనికి ఈ లోకంలో అనేక మంది పాపంలో పడి ఉన్న వారందరినీ రక్షణలోనికి నడిపింపమని కోరుతున్నాం ప్రభు. అట్టి వారందరినీ క్షమించండి. నీవే రక్షణ దయచేయగల గొప్ప దేవుడవై ఉన్నావు. నీవు యథార్థవంతుడవై ఉన్నావు, సత్యవంతుడవై ఉన్నావు దేవా. నీవే కార్యమును జరిగించమని కోరుతూ మా పాపములన్నిటి, మా దోషములన్నిటి మేడల ఒప్పుకొని పశ్చాత్తాప్తులై మా యొక్క రక్షణ దయచేయమని, క్షమాపణ మా అందరికీ దయచేయమని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.